హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఐఎన్బి హిడెన్ టాలెంట్స్. ఈ వీడియో వచ్చేసి ఇషాన్ స్కూల్లో క్రాఫ్ట్ మేళాకి చేసిన క్రాఫ్ట్ ఏ విధంగా చేసేటనేది ఈ వీడియోలో చూసేద్దాం. తను కూడా వేస్ట్ మెటీరియల్ని యూజ్ చేసి ఏదైనా క్రాఫ్ట్ చేయాలని అనుకున్నాడు. దానికి ఒక లయన్ చేస్తే ఎలా ఉంటుంది అనుకుని తను స్టార్ట్ చేశాడు. ఇవేంటంటే స్కూల్ అయిపోయిన తర్వాత వాళ్ళకి ఇచ్చిన వర్క్ షీట్స్ కానీ పేపర్స్ కానీ చాలా వేస్ట్గా ఉంటాయి కదండి. దాన్ని మనం డస్ట్బిన్ వేసేస్తాం. దాన్ని కట్ చేసి పేపర్ క్లే అనేది తయారు చేసి దాంతో క్రాఫ్ట్ చేయాలి అనుకున్నాడు. ఇది వేస్ట్ బాక్స్. ఇట్లా ఇంట్లో ఉండే ఎంటీ బాక్స్ని తీసుకుని దానిపైన పేపర్ని ఫోల్డ్ చేసి ఇలా ఫస్ట్ మొత్తం అంటే స్టిక్ చేసేసాడు. ఆ తర్వాత మనం కట్ చేసి ఉంచుకున్నటువంటి ఆ పేపర్ పీసెస్ని వాటర్లో సోక్ చేసాడు కదా. ఆ సోక్ చేసిన పేపర్ని ఇలా ఒక మిక్సీ జార్లోకి తీసుకుని మిక్సీ చేసేసాడు. ఈ పేపర్ పీసెస్ని ఎంత వీలైతే అంత ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా గ్రైండ్ చేసుకునే పేపర్ పీసెస్లో గ్లూని మిక్స్ చేశాడు. ఇది మనకి ఫస్ట్ లేయర్ కింద యూజ్ అవుతుంది. ఈ పేపర్ క్లేని మనం ముందుగా ఫోల్డ్ చేసుకున్నటువంటి ఆ పేపర్ పైన ఒక లేయర్గా పరిచేశాడు. ఇలా ఈ పేపర్ పైన ఎక్కడ గ్యాప్స్ అనేవి లేకుండా ఒక లేయర్ అనేది పెట్టేసిన తర్వాత దీన్ని 2-3 డేస్ ఎండలో పెట్టేసి ఉంచాడండి. ఇప్పుడు ఒక బెలూన్ తీసుకున్నాడు. బెలూన్ని బ్లో చేసి దానిపైన ఒక బౌల్ షేప్లో మిగిలిన పేపర్ క్లే మొత్తాన్ని స్టిక్ చేశాడు. ఇది అల్యూమినియం ఫాయిల్ పేపర్. దీన్ని తీసుకుని కొంచెం కొంచెంగా తీసుకుని దాన్ని రౌండ్ సర్కిల్ రూపంలో దాన్ని ఫోల్డ్ చేసుకుని ఉంచుకున్నాడు. దీని తర్వాత యూజ్ చేసుకోవచ్చు మనం. అది ఎలాగో చూద్దాం. సో ఈ విధంగా మనం ఈ లైన్ తయారు చేయడానికి కావాల్సినవన్నీ కూడా ముందుగానే సిద్ధం చేసుకున్న తర్వాత ప్రాసెస్లోకి వెళ్దాము. ఇదైతే పూర్తిగా డ్రై అయిపోయిందండి. తర్వాత దీన్ని ఇలా వీడియోలో చూపిన విధంగా 1 by 1 స్టిక్ చేసుకోవాలి. ముందుగా అల్యూమినియం ఫాయిల్ పేపర్ని గ్లూ గన్ హెల్ప్తో స్టిక్ చేసేసాడు. ఈ విధంగా దానిపైన ఈ పేపర్ బౌల్ తయారు చేసాం కదా, దాన్ని నీట్గా కట్ చేసుకుని దాన్ని కూడా గ్లూ స్టిక్ హెల్ప్తో స్టిక్ చేసేసాడు. తర్వాత ఈ క్లే యూజ్ చేసి ఫేస్ షేప్ అనేది ఎలా అయితే ముందుకు ఉంటుందో ఆ విధంగానే షేప్ అనేది మేడ్ చేశాడు. ఇవి పేపర్ బ్యాగ్స్. ఫస్ట్ అయితే టిష్యూ పేపర్ని తీసుకుని ఈ రెడీ చేసిన మోడల్ మొత్తం పైన అంతా కూడా పేపర్తో కవర్ చేశాడు. ఫేస్కి వచ్చి మాత్రం ఈ బ్రౌన్ కలర్ పేపర్ బ్యాగ్ని యూజ్ చేసి దాంతో కవర్ చేశాడండి.
బ్రౌన్ కలర్ పేపర్ బ్యాగ్స్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి దాన్ని ఈ ఫేస్ ఆల్ ఓవర్ ఫేస్ అంతా కూడా గ్లూ మొత్తం స్టిక్ చేశాడు. అక్కడక్కడ క్లాత్ బ్యాగ్ని కూడా యూజ్ చేశాడండి బ్రౌన్ కలర్ది. ఈ విధంగా మొత్తం స్టిక్ చేసిన తర్వాత ఇది డ్రై అవ్వడానికి 1 day పట్టిందండి. తర్వాత గ్లూ గన్ హెల్ప్తో ఐస్ మేక్ చేశాడు. ఇలా ఐస్ మిక్స్ చేసిన తర్వాత చుట్టూ వాటి జూలు లైన్కి ఉండే మొత్తం ఆ జూల్ని ఈ విధంగా థిక్ బ్రౌన్ కలర్ పేపర్ యూజ్ చేసి దాన్ని కట్ చేసి గ్లూ గన్ హెల్ప్తో ఇలా మొత్తం తను స్టిక్ చేశాడు. ఇలా గ్లూ గన్ హెల్ప్తో వీటిని అంతటిని స్టిక్ చేసేటప్పుడు నేను కూడా కాస్త హెల్ప్ చేశానండి. ఈ విధంగా మొత్తం బ్రౌన్ పేపర్ యూజ్ చేసి లయన్ ఫేస్ చుట్టూ ఉండే మొత్తం హెయిర్ అంతా ఈ విధంగానే స్టిక్ చేశాడు. తర్వాత నోస్, మౌత్ ఇలా పెయింట్ వేసేసాడు. ఫైనల్ లుక్ అయితే మాత్రం ఈ విధంగా వచ్చిందండి. మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నానండి. నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. INB హిడెన్ టాలెంట్స్. ఈ మోడల్ని ఇషాన్ స్కూల్ నుంచి తీసుకొచ్చిన తర్వాత దీన్ని నేను వాల్కి హ్యాంగ్ చేసేసాను. దీనికి వెనకాల బాక్స్కి చిన్న హోల్ పెట్టేసి ఇలా నెయిల్ అనేది పెట్టేసి హ్యాంగ్ చేసేసాను. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.